స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా మన విదేశీయులు మన దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుని మన దేశంలోనే కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారన్న విషయం మీకు తెలుసా? వారు కట్టిన పురాతన కట్టడాలు, చర్చీలు మన దేశంలో కొన్ని ప్రదేశాలలో పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి అనే విషయం మీకు తెలుసా? అదేనండి, మన దేశంలో మన పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ ఆఫ్ సౌత్ ఇండియాలో ఫ్రెంచ్ ఇండియా కల్చర్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు మీకు అద్భుతమైన పురాతనమైన చర్చిని మీకు చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ క్యాథలిక్ చర్చ్, దీనిని డ్యూమస్ చర్చ్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క చర్చి పాండిచ్చేరిలోని డ్యూమస్ స్ట్రీట్, వైట్ టౌన్లో ఉంది. ఈ యొక్క చర్చి పాండిచ్చేరిలోని బే ఆఫ్ బెంగాల్ రాక్ బీచ్కి అభిముఖంగా ఉంది. ఈ చర్చి పాండిచ్చేరిలోని నాలుగవ అతి పురాతనమైన చర్చి. ఈ చర్చిని 1855లో గ్రీకో రోమన్ ఆర్కిటెక్చర్ మోడల్లో ఆర్కిటెక్ట్ లూయిస్ గెరే నిర్మించారు. పాండిచ్చేరిలో ఫ్రెంచ్, తమిళ్, ఇంగ్లీష్ భాషలలో మాస్ అంటే ప్రార్థనలు జరిగే ఏకైక చర్చి ఇదే అవడం గమనార్హం. ఈ యొక్క చర్చిని మొదట ఫ్రాన్సిస్కన్ కపూచిన్లు ఈ చర్చిలో సేవలు అందించారు. తరువాత హోలీ స్పిరిట్ ఫాదర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ యొక్క చర్చి ఎంతో అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా, శాంతికరంగా ఉంది కదా. చర్చిలోకి అడుగు పెడుతుంటే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ అద్భుతమైన చర్చి అందాలను, ఆర్కిటెక్చర్ని చూసి ఎంతో ఆనందిస్తాము.
ప్రతిష్ఠించడం జరిగింది. చుట్టుపక్కల వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వచ్చినప్పుడు ఈ చర్చిని తప్పకుండా సందర్శించండి. ఉంటానండి. బాయ్. సైనింగ్ ఆఫ్. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఇదిగో మా అబ్బాయి చూసారా, ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. చర్చికి వచ్చాడు, అంతా తిరిగి తిరిగి చూస్తూ ఉన్నాడు.